బాధంతే నువ్వులు కుమ్ముకున్నట్టుకుని వస్తాను. ఊపిరి తక్కువ ఊపిరాట ఎక్కువండి. వాళ్ళు రాలిపోతారు. ఎవడగరా ఊపిరి తక్కువ? మీ చెల్లిని బిలో. ఒరేయ్ నీకేం ఊపుందిరా? చూస్తే వెలగొందా? ఏం డాన్స్ అది? బేబీ డాన్స్. ఇదేం బేబీ డాన్స్ రా? తెలియదు. బోరగాడు ఖరాబ్ అయ్యి బ్రేక్ డాన్స్ అంటారు. ఒరే చెల్లి తక్కువ దాద్దామా? మెగాస్టార్ చిరంజీవి వేశాను కదా, అది బ్రేక్ డాన్స్. మన శారదా క్యాటరింగ్ వారు మనకి చక్కని అవకాశం ఇచ్చారు. మన కమిటీ వారు మరి చక్కగా చూశారు మనల్ని. మరి అద్భుతమైన కార్యక్రమంలో చెప్తావురా. శారది క్యాటరింగ్ వారు మనకి చక్కని అవకాశం ఇచ్చారు. భోజనం చేయలేదు కదా, వారికి మా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఒరేయ్ ఆడేదో చెప్పడానికి వస్తే మధ్యలో నువ్వు అడ్డుతావేంట్రా? కాదమ్మా, మన మధ్యలో మధ్య రావచ్చు. ఆడు రావాలి. రాకూడదు కదా. ఎందుకు రాకూడదు? రానుకోవడమా? ఎక్కడికి రా? నువ్వు నన్నేం చేయలేవురా. మీ అమ్మకి అక్కడే చేయగలరా? వచ్చి చూడరు. పళ్ళు రాలిపోతాయి మళ్ళీ. మా అమ్మ వస్తాక నువ్వు నేను వేసే డాన్స్ ఎందుకు అంటారు చెప్పు. నువ్వు వేసే డాన్స్ మాకు అర్థం అవ్వలేదురా. ఏం అర్థం అవ్వలేదా? అది బ్రేక్ డాన్స్ అంటారా? మెగాస్టార్ చిరంజీవి వేసేది, నేను వేసేది, నువ్వు వేసేది బ్రేక్ డాన్స్. ఒరే అబ్బాయి ఇన్ని డాన్సులు చూసాను కానీ నువ్వు ఎన్నో చూడొచ్చు, నా చూడలే. నువ్వు చూపించాలి కదా. నువ్వు చూడాలి కదా. ఎక్కడ చూస్తావు? చూడు. ఒరే కింద చూడడం ఏంటి? అవునమ్మా, బ్రేక్ డాన్స్ ఎక్కడ వేస్తారు? కింద వేస్తారు. కింద చూడడం తప్పు కదా. ఏమండి నేను నిలబడతానండి. నేను నిలబడేస్తానండి. నిలబడితే కనబడదు కదండి. బ్రేక్ ఎక్కడ వేస్తారండి? అయితే కూర్చోలా? కూర్చొని వేస్తాను. ఒరే కాలుతో వేస్తారా? కాలుతో రెండు చేతులు మధ్య ఎక్కువలా చొందా లేదా? అవునా? అయితే కూర్చోలా? కూర్చో. స్లోగా వేయరా. ఎలాగైతే చెప్ప. స్లోగా, అబ్బా, స్మూత్ గా, నొప్పి లేకుండా, సొలుపు లేకుండా. ఉండలేకపోతాడు. వాళ్ళ మీద చెయ్యేస్తానమ్మా, నాకు కింద లెగిస్తా. ఓ కడుపులప్ప, అదొక జబ్బు ఉంది బావా. నాకు ఫుల్ ఎక్కువైపోయింది అనుకో, నువ్వు గట్టి కొట్టుకోరా. నీకు అదే వీక్నెస్ ఉందా? ఆ వీక్నెస్ వల్ల మీ వెనకాల తిరుగుతాను. లేకపోతే మా ఇంటి దగ్గర ఉండిపోనా. పెద్ద మగాడు ఈడేనండి. మరి మగాడే లేరు ఈ ఊర్లో. చేతి నువ్వు చేస్తాను. ఎందుకు పక్కరుకుంటాను? గజ్జ అంటుకోయింది. ఇక్కడికి దిక్కుమాల మొండ ఏ మొండ అంటించేసింది ఏటో. ఎవరు? నీతోనే పోగరాలు ఆడుతాను నేను. మొండేటి మొండ. ఓలమ్మ ఏళ్ళు వరదలుతావు, మొండ తొట్టు కాదు. అయితే నేను కూర్చొని నువ్వు వేయు. నువ్వు కూర్చో. తట్టుకోలేకపోతాను. మరి నలిపించుకో, రాలిపోగలదు. పర్లేదు, లూజ్ చేయట. గౌన్ గట్టిగా లేని పని ఇబ్బంది పెడుతున్నా మా చెల్లికి. మరి మీ చెల్లి పెడదు నీకేట వెనక్కి వెళ్ళి. అయితే ఆగండి గురుగారు, నువ్వెంత దూరం నేనెంత దూరం, ఎంత దూరం అవుతుంది పని. దగ్గరికి రా. అదే లెక్క. అంటే బ్రేక్ డాన్స్ కొల వేసుకోవాలి కదా. అమ్మాయి ఇటు చూడు, ఇటు చూడు. జమ ఆలోచుకుంటా. ఇక్కడ డాన్స్ అయితే అక్కడికి ఎందుకు వెళ్ళిపోయి అమ్మ కడుపు నీకు వద్దా ఏమి అస్సలు నీకు వద్దా నీ కావాలా వద్దా లోపల అయిపోతే నా కొడక అయ్యని పడి పరిగెడతావు ఇక్కడి నుంచి నిన్నే పేరండ్రా ఒరే మాయా తనలా నేను చూడలేదమ్మా నేను చూడలేదు ఏటమ్మా చూతేడు చేద్దాం అంత పెద్ద కానీ పిండి నువ్వు చూసావట్రా పిండాక గరుడు బిచ్చికి ఎంత అంటాను
అడిగి పిడి లేదు జారు లేదురా. నువ్వు జోరు కూడా లేదే వేస్తానవా? మా అయ్య నువ్వు నాకు అందుకేనట అమ్మాయి ఆవిడ ఇంట్లో పెడితే ఉంటుంది ఎవరిని? మన రాదు. అవునా నేను గొద్దులేదు కదా, నువ్వు ఎందుకు గుద్దావు నాకు? ఏంటి నీకు గొత్తలేదా? ఎలా అంట మాటలు విశాఖపట్నం జిల్లా వచ్చి గొత్తలేదు అంట. అలాగన్నా నేను నిన్ను గొద్దలేదు. అదే నీకు ఎందుకు మీ అమ్మ పాపం చేసిందే పుణ్యం. మా అమ్మ ఎన్నో పుణ్యాలు చేసుకోబట్టి నేను పుట్టాను. ఎన్నో పుణ్యాలు చేయబట్టి నీకు గొత్తలేక నిన్ను మా చెల్లెమ్మ గుర్తలేదు. దేవుడు ఒక్కరిదానికే లేదు అనుకో, వీడికి గొత్తలేదా? నీకు కోసి కారం పెడతాను చేతికి ఇచ్చేస్తా. అమ్మో జాడదాకా వచ్చేదయ్యా చూపిస్తాను. అంటే నేను నిన్ను వద్దా లేదు. నేనేటన్నాను నీకు బ్రహ్మదేవుడు. ఎందుకు ఎరగబడి రాలిపోతాను ఊరికి బలి అయిపోతావేట్రా? విమానం ఎత్తుకెళ్ళిపోతా. ఆ విమానాలు ఇలా వస్తే నిన్ను విసిరుతుంది. చూడర్రు ఆడది పతివ్రతలాగా విమానం ఇసిరేస్తాడు. ఏమన్నా మంత్రి ఏ పొడమంతలు లేవు నువ్వు విమానం ఇసిరేస్తావా? ఆడదానిలాగా ఉండాలి. మగోడు అంత మగడు ఎంతమంది పరుగు కాకపోతే వెనక తోసేస్తావా? అదే నాకు ఛాన్స్ అయ్యి అమ్మ కొడుకు ఉళ్ళు తోసి వదిలేస్తాను. ఇటు పెద్ద పనోడు ఇటు పనిముట్లు లేవు. పెద్ద పనోడువే. పెద్ద పనివాడే కానీ పనిముట్లు లేవా? అవునా? నేను ఇంటికి వెళ్ళి అద్దెకి తెచ్చుకుంటాను. ఒరే అలా కాదురా, గొద్దడం నేను నిన్ను గొద్దలేదు అని చెప్పాను. గొద్దలేదా? నేను లేదు అనుకోలే. నాకు దేవుడిచ్చిన సామాన్లు అన్ని ఉన్నాయిరా. ఏటు అన్నాయే? ఏటు అన్నాయా? ఇదేంటిది? నుదురు. ఆ నుదురు మీద మీ అమ్మ మొగుడు చెప్తాడు. ఏంటి ఇది? ముందు చెప్పాలి. ఎక్కడి నుంచి ఇదా తల? దీనికి ఒక మాతృభాషలో ఒక పేరు ఉంది. ఏంటది తెలుసా? నేను చెప్తాను. నేను చెప్పు. ఏకాలు. ఎక్కడ నేర్చుకున్నావురా? తెలుగు రా నీకు దండం. అచ్చ తెలుగు తల అంటారా? తల అంటారు. నేను అన్నాడు అంటావనవా? ఎలాగా? తెలుగు హిందూ సాంప్రదాయంలో తెలుగు ఒక అర్థం ఉంది. అవును ఏటనాలి అదనాల. చెప్పు. అంతేగాని తల ఏరు బోరు గీరు ఎవరు అనరు. మరి ఏమంటారు? నేను అన్నాడు కాను. ఏకాలు. ఎక్కడి నుంచి ఇక్కడ జారిపోతాను. చల్ల మీ ఆడవాళ్ళు అది ఏదో నూనె రాస్తారు కదా. ఏ నూనె? అంత ఎలబడిపో. ఏంట్రా సొలిపెక్కిపోతాండి ఇలాగను. 4 రోజులు పడి భోజనం లేదు కదా. అయితే అనాలా? ఈ కాలు గౌరు బిల్ల కొడుతుంది గోంట బొరగడ పోయింది. నేను ఎలాగంతాను నువ్వు ఎలాగంతాను. ఏ కాళ్ళు అదమ్మా ఇది అంటారు. నుదురు కళ్ళు కళ్ళు ముక్కు ముక్కు నోరు నోరు గెడ్డము మెడ మెడ కింద దౌడు చెప్తాడు. ఈడు చెప్తాడు నేను చెప్పాలా? ఏంట్రా ఇది ఏడు తెలియదు. ఏంటి? గుండెకాయ 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 కడుపు దౌడు చేశాడు. విశాఖపట్నం వచ్చి ఎవరి మీద తోసేద్దాం అనుకుంటా. ఏంట్రా మనం అంటారు జిల్లాలు తిరిగి వచ్చి మా వీధిలోనే విశాఖపట్నంలోనే మెయిన్ రోడ్లో కడుపు అంటావా? ఏంట్రా నాకు చిన్నప్పటి నుంచి ఉంది కడుపు. అమ్మో నీకు చిన్నప్పటి నుంచి ఉందా? అప్పటి నుంచే ట్రైనింగ్ అయిపోయింది. కానీ కడుపు ఉంది గొద్దుంది మరి ఊపి సామాన్లు జారిపోగలరు. ఏంట్రా సోములు కొత్త ఒకటి అందులో పాలే కొత్త పరిన ఇప్పుడు ఎక్కడ తగిలింది. నువ్వు ఇప్పుడు డాన్స్ చేసావా? జమక జమ లసుకుటప్ప అంటే ఏంట్రా? లెజెండ్ సినిమా చూసావా? చాలా సార్లు. బాలకృష్ణది
రబ్బర్ బొమ్మ ఏది? అది ఏంటి ఎత్తరు కూకోరు అక్కడ నీ కళ్ళు పోనాయి. లబ్బర్ బొమ్మలు ఎట్రా అప్రమాణంలో టచ్ చేస్తాడు. కాదు కత్తిలాగా అమ్మాయిలు ఉంటే లబ్బర్ బొమ్మలు ఉంటావు ఆడు కల కనబడతాను. జమ్మక జమ్మ లసుకుంటాపా నాకు వచ్చు. నీకు వచ్చా? నేను పడాలా? చుట్టే ఇవా లసుకుంటప్ప 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 ఏమైందిరా? చాటి మగ నట్టుకున్నాడు. నువ్వు నిజం మగాడవేనట్రా? రేపు నుంచి పోగరు రాను. ఏవి ఒరే నాతో పెట్టుకుంటే ఎలాగుంటది తెలుసా? శ్యామణి గారు ఇది ఏంటో అనుకో నాగేస్తాను. తెలియదు నీకు? ఏంట్రా ఒకసారి చూడు. ఇది ఏంటిది? తోక. తోక నీకెందుకు ఉంటదిరా? ఏం ఉండకూడదు. దేవుడికి ఉంటే దేవుడికి. దేవుడికి ఎళ్ళకుంది. ఆంజనేయ స్వామికి ఆయనకి ఎక్కడ ఉంది? వెనక్కుంది. ఆయన వరాన్ని పుట్టాడు. అవును. శ్రీరామచంద్ర భక్తుడు కాబట్టి భక్తుడు. ఆయనకి వెనక్కుంది. ఉంటుంది. దేవుడు ఏటమ్మా? కాదు కదా. వరాన్ని పుట్టాడా? లేదు కదా. అందుకే ముందు ఒరే మీ మగవాళ్ళందరికీ తోకలు ఉన్నాయా? దశ ఉంటే 11 తర్వాత తీస్తా. అప్పుడెందుకు పడుకుంటూ పోతారు అందరూ? నువ్వు అనుకో వైజా చూడు తిప్పేస్తావు ఎలా. ఎవరు వీళ్ళ? ఈ తోకలకి అంత సీన్ లేదు లేరా? నీకేటి విజయనగరం వెళ్ళి పేపుతున్నట్టుకోండి. ఏరా తమ్ముడు అప్పుడు మేము బాగా పెంచారు నువ్వు. ఏట్రా? ఏకరా? ఆహా. ఒరే ఎంత జుట్టు ఉందిరా? అప్పుడు కొంచెం తగ్గించినాడు, ఇప్పుడు పోల్చి కొంతమంది అలా పెంచినాడు. అవునరా? అయితే నీ తోక ఉంది కదా, అవును. నీది ఎందుకు పనికొస్తది? ఆయన తోక పెంచి అయితే ఉంది, నా చేతి ఉంది. అత్తమాలను చూపించుకో. చూడాలి కదా చూడలే చచ్చిపోతా. రంగు ఏమే? రంగు ఒకటి తెలిసిపోయిందిరా. రేతి రంగు అయితే మరి రంగు వెళ్ళిపోతుంది. నీకెందుకు రంగు వెళ్ళిపోతుంది? నీకెందుకు? నేనెందుకు నీ తోకేస్తాను రా? అలాగే వాళ్ళ దగ్గర ఉన్నాడు ఒకళ్ళు తాళ్ళు వేసుకో. నేనే మా ఆయన తోకేయట్లేదు, నీకెందుకు వేస్తాను? మీ ఆయన తోక అయిపోబట్టి ఇలా తిరుగుతాను. నోర్మై మా ఆయన దుబాయ్ వెళ్ళిపోయాడు రా. ఏ దుప్పట్లు లేపారానికి కాదు మా ఆయన నాతో భరించలేక వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి. రోజుకి ఎట్టొద్దా? ఏంటి? ఉండడురా. నానే భోజనం పెట్టక మా ఆవిడ వదిలినాను. ఎందుకు? రోజుకు 3 చుట్లు ఎట్టమా. ఒరే రాత్రులు ఉండవు కదా, పగలు ఉంటావు కదా. పగలు పడుకుంటావు, రాత్రి నాకు నీకు నీతో వేస్తాను. మరి మీ ఆవిడ ఎలాగుంటది? ఏంటి స్టేజ్ దిగిపోతావు కదా, అప్పుడు కమిటీ వారు పుల్లు ఎడతారులే తిందు. వాళ్ళిద్దరు ఖాళీయేనా? ఏమి భోజనం వాళ్ళు రాలిపోతారు. చిన్నపిల్ల అక్కర్లేదు, నన్ను అడగను. ముందు ఆకు వేయండి, ఆకేసి తర్వాత అన్నం వేయు, అన్నవేసి కొంచెం పప్పు వేయు. చిన్న పప్పు పప్పులేడు సవగ్గునేట్రా. ఏమైనా దొరకలేదా? ఒరే వాళ్ళు చాలా చిన్న పిల్లలు రా. మా ఊరు రమ్మే. మా ఊరు ఏంటి అనుకో. ఏ ఊరు? పప్పలేం కదా. అది ఎక్కడుంది? ఇది నా పక్కన. అంటే ఊరు నిండా పప్పులే ఉంటాయా? ఊరు నిండా పప్పులే వండుతాం మేము. పొయ్యిలు లేవు. నా దగ్గర పప్పు ఉంది కానీ కాదులేరా, నా దగ్గర ఉంది కానీ గట్టిగా అయిపోయిందిరా. ఏమంటావు? ఆరిపోయింది కదా. కాదురా, ఈ వరుస డేట్లకి నీటిలో ముంచి వరుస ఎలా ముంచేస్తావు? మంచు పెడిపోయిందండి ఈరోజు, అందులోకి తేలిపోద్ది. అదే ఓ బరువు అయితే మునిగిపోద్ది. చేమలు పట్టిసాయిరా. చేమలు పడి దులుపుకొని తినేస్తాడు. ఆడు ముఖం మంది చూడాలి, అలా చూస్తాను. ఎవరు? ఆడు గది ఉన్నారా పప్ప అని సార్ బుర్ర మీద దూరం ఎట్టుకోవాలి. మొఖం చిన్నది బుర్ర పెద్దది. అమ్మాయి ఎంతవరకు కార్యక్రమం? మనవిరాజు గ్రామానికి చక్కగా విశాఖపట్నం జిల్లా గ్రామాలు కాదు, ఎక్కడ ఉన్నావా మట్టి బుర్ర. విశాఖపట్నం జిల్లాలో పాకరం ఆడుతాను నువ్వు. మెయిన్ రోడ్ సెంటర్ లో ఆడుతాను. నీకు చెప్పడం రాదు నీ అమ్మ మొగుండే. ఇది ఏ సెంటర్ రా? ఏ సెంటరా? నీ అమ్మని వెళ్ళి అడుగు. ఆడికే తెలియదు, మనగాడు చెప్తున్నాడు. ఆధారో ఏ ఊరు? నేనెప్పుడు రాలేదు. నాకు తెలియదు. డోంట్ టచ్ మీ. దూరంగా ఉండు. ఏంటి? డోంట్ టచ్ మీ. ఐ డోంట్ టచ్ మీ, ఐ మోప్ మీ. ఏంట్రా? ఎక్కడ చదివావురా? 6 గంటలో చదివా. మంచిదేలే. మనవిరాజు గ్రామానికి చక్కగా విజయనగరం జిల్లా అయ్యన్పేట గ్రామం నుంచి బాలనగం అనే జీవ చరిత్ర బుర్రకథ రూపంలో చెప్పడానికి వచ్చావురా అబ్బాయి. విజయనగరం జిల్లా అయ్యన్పేట గ్రామం బాలనగం జీవ చరిత్ర బుర్రకథ చెప్పడానికి వచ్చావు. ఈ బుర్రకథ ఎందుకు తెలుసా?
ఈ బుర్రకదేమిటి ఆ ఎరికదేమిటి పోయి నీ అప్పనాలు అడుగురా. మా చెల్లి ఇంటి దగ్గర లేదు కానీ ఎక్కడి నుంచి వచ్చారు మీ అడ్రస్ ఎవడో ఒకసారి చెప్పి మా చూడొచ్చు పళ్ళు రాళ్ళు మేము ఆయుర్వేద నుంచి వచ్చామయ్యా చెప్పాలయ్యా ఏ కథ చెప్పినా వివరముగా వివరముగా నువ్వు వారు తల్లి మరి కానివారు ఈ ఊరు వారు తల్లి మరి కానివారు నీ భారతం పడతారు ఎవరు అంత లేదు చూడదండి చదువున్నా చల్లదోనా నల్ల పొల్లి కథలు చెబితే పళ్ళు రాను వివరముగా నువ్వు చెప్పాలి నోటి పాటలు వచ్చానుకో తిన్నగా చూడు ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కుర్రవాళ్ళు అందరూ కలిపి కూర్చున్నారా ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూర్చోడు కాదురా చూడు సెంటర్ లో చూడు మా తాత కర్ర ఎక్కడ కర్రలు ఎక్కడ ఉన్నాయిరా ఇక గోళ్ళు కూడా బాగున్నాయి తిన్న నిలబెట్టాడు మా వాడు ఎక్కడ చూడు అటోటి ఇటోటి మధ్యన కర్రగా ఎట్టాడు గట్టి దెట్టకి నిలబెట్టాడు రా గట్టి నిలబెడితే తెల్లవారు లోకనా నిలబెడతాడు ఏంటి కర్రలే అవునా తాత కర్ర తాత చేతిలో ఒకటే కథమాయి మా కుర్రోళ్ళు ఎక్కడెక్కడ భూమి మీద పడుకుని పెట్టారు ఏమిటో నువ్వు చెప్పే కదా ఏమైనా నోటు పోట్లు వచ్చాయనుకో ఆ లేచిన కర్రతోని కర్రలతో ఇక్కడ కూర్చుని కర్రతోని కర్రలతో పులుగా తీర్చేస్తారు హలో ఈ ఊరు కర్రలకు అంత సీన్ లేదు లేదా ఓ విశాఖపట్నం కర్రలకు అంత సీన్ లేదంటావా చేప నువ్వు వెళ్ళాట్టుగా ఏమన్నా విజయనగరం అయితే అందుచేతని గౌరవంగా నేను పంపించేస్తాను కదా మాయి గ్రామ సేవకులారా గ్రామ సేవకులారా తల్లి వచ్చిన పౌరులారా మాట ఏమది నిధిరి మానుకొని ఎల్లయ్య మేలు కుదిరి గాన్ని కూర్చుంటారా మీరల్లరా చేయక వచ్చారా నిధిరి మానుకొని మన ఇల్లుని వదిలి ఎల్లరి జుట్టుకు రాలేరు ఈ కళ్ళ బొల్లి కథ మనకెళ్ళు ఈ బుర్రకథ వాళ్ళకు మనకెళ్ళు గారు రామాయణము లేక రామాయణము లేక కామమ్మ కథ పాడు మానుకొని మేలు కుదిరిగాన్ని కూర్చుంటారా మీరల్లరా చేయక వచ్చారా నిదిరి మానుకొని
చల్లనైన మన ఇళ్ళని వదిలి ఎల్లరి జట్టుకు రాలేరు ఈ కళ్ళ కొన్ని కళ్ళు మనకేలో ఈ బుర్రకథ వాళ్ళకు మనకేలో హాయిగా ఎల్లండు బుర్ర లేదురా నీకు లేవనడు ఏ వండు ఎన్నెందో కలండి ఎందుకురా ఏమన్నయ్యా? 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 లేచి వెళ్ళిపో. ఒరేయ్ నీకేమన్నావురా నువ్వు ఏమన్నానమ్మా? రండి కూర్చోండి కూర్చోండి. లేవండి లేవండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏయ్, ఏయ్. వీళ్ళందరూ వెళ్ళిపోతే వీళ్ళందరూ వెళ్ళిపోతే మన బుర్ర కథ ఎవరు వింటారు మన బుర్ర కథ కానీ ఆడవాళ్ళ మగవాళ్ళు కలిసి ఆలకించారు అనుకో. అనుకో ఆడవాళ్ళు ట్రిపులు మగవాళ్ళు డబ్బులు ఫోన్ లేదు. ఈ తిరుగులే ఉంటా డబ్బులే ఉంటారా నీ అప్పుడే వెళ్ళాడు వెళ్ళి మీ అమ్మని అడుగురా మా అమ్మ లేదు ఏవి కాశీయాత్రకి వెళ్ళింది. ఎందుకు నువ్వు చేసిన పాప ఏయ్! నీ పాపాలు చూడలేక మీ అమ్మ కాశీ వెళ్ళిపోయింది ఒక మాట ఇక్కడ మీ ఆడవాళ్ళు కదా ఉన్నారు. ఉన్నారు మీ ఆడవాళ్ళు అడుగు ఏమని ఎవరు చేసుకున్న పాప వాళ్ళ ఇంట్లో ఉండదు. పక్కింటికి వెళ్ళి అయితే నా పాప నీ దగ్గర చెప్పరా హేయ్! ఏ? నిజమాబద్ధం ఎన్ని పాపలు? అది ఒరే! ఉండు పాపను అడుగు. పాప నిజమాబద్ధమా? నిజమేనా? ఎవరు పాప అయ్యా కూర్చో తెల్లసారి కట్టుకోండి. ఆవిడ ఆ. మీ బాప పెట్రా మా మేనత్త మా మాయి పేలం చెప్పు. ఒరే నీకు ఇక్కడ కూడా చుట్టాలు ఉన్నారా ఈ ఎక్కడ కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ నర్సింగ్లో చుట్టాలు లేకుండా ఉండరు. ఆహా. మీ అమ్మ ఆ. మీ అమ్మ మాయమ్మ నాకు నీకు నాకు 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 ఏటి నాకు? చాలా దగ్గరది. ఆహా. నువ్వు నేనా నువ్వు నేనా నాకు. నువ్వు నాకు నువ్వు చుట్టవుదారని చెప్తాను. అలాగంటానువా ఆ. అంతే నాకు ఆ? నాకు. నాకు అన్ని సుట్లు చెప్తే నువ్వు నా మనిషి బాబు కదా. ఒక సుట్టు అన్నాం అనుకో ఆ. నాకు అంత నేరస ఓహో బయట వాళ్ళ కొంత అలాగనుకో ఆ. నాకు ఆ. నాకు నాకు గుద్దో గుద్దో నాకు మాకు అలవాట్లేదు నాన్న నీకు అయితే నాకు ఒరేయ్, ఆ. అయితే నువ్వు చేసిన పాపము ఆ. నేనెప్పుడు కడుక్కోలు నువ్వెప్పుడు కొడుకుంటావో కానీ నానెప్పుడు పాపం చేయను. ఎందుకు చేయవు నాకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి. ఒరేయ్ పెళ్ళి అవ్వలేనోడు ఎప్పుడైనా పాపం చేస్తాడు ఏటా పాపం? పెళ్ళైనోడు పాపం ఎప్పుడు ఆ, నిజమే బాగా గురి చేసావమ్మా. ఒక్క పాపం ఆడి చేశాను. ఏమిటో అంటే ఆ. వరుస ప్రోగ్రాంలో ఆ. నువ్వు నేను ప్రోగ్రాం ఆడేటప్పుడు అవును. నువ్వు ఎక్కడ వెళ్ళి పడుకోనవు నేను ఎప్పుడు మా అమ్మ దగ్గర పడుకుంటున్నాను కాదా? ఆ. మరి ఆ రోజేమమ్మా ఎక్కడికి వెళ్ళిపోను నువ్వు? ఆ రోజు చలేస్తుందని లోనికి వెళ్ళిపోయినమ్మా మరి నువ్వు వాళ్ళకి వెళ్ళిపోదు మరి మీ అమ్మ దగ్గర నేను పడుకుని ఇలాగ రారా పడగట్రా నీకు అవునరా నేను లేతే నువ్వెందుకు పడుకుంటే మా అమ్మ దగ్గర అమ్మ చంపినావా? ఆ. అక్కడ వచ్చే చిక్కు ఏంటి మీ అమ్మ తినేది ఒకటే మోకం 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 ఒరే మోకం. మా అమ్మని చూస్తే నన్ను చూసినట్లే అది నువ్వు ఒప్పుకోనవా? వాళ్ళ అమ్మని చూస్తే ఏమని చూసినాడుగా తప్పేడు చేసి నువ్వు పడుకుని మీ అమ్మ దగ్గర తల్లికి కూతురి తేడలేదా ఆవిడకాడ సిగ్గు లజ్జ ఉండొద్దా? నా దగ్గర ఆ మాత్రం కుర్రవాడ ముసోడు తెలీదా? ఆ. మా మామ అనుకుంది నన్ను. ఆహా. అమ్మా అమ్మో. ఆవిడ అడు పడుకోందా ఆ. నేను ఇడు పడుకోను. మంచి 1 గంటప్పుడు ఇద్దరు తిరిగి పనము ఎలాగా ఎదరెదరగా. ఆహా. అమ్మ చూసినాడు మీ అమ్మదే ఏంటా ఎంత ఉంది. ఏయ్! ఆహా ఓరు బావి శావుని కదా ఎప్పుడు మంచకని దిగిపో. నాన్న నువ్వు ఫీల్ అవ్వకు ఏటి అవ్వకు అమ్మ అలా చెయ్యి అన్నారు వదిలేస్తున్నా. ఆ! మా నాన్నగారు రా ఏటి ఎతనేటే ఆ. మరి ఆ నాన్న ఆ నాన్న చచ్చిపోయాడు మరి ఈ నాన్న చిన్న అమ్మకు 3 మొగులు. అదేం కాదు అదేం కాదు అయ్యా సొంత అన్నయ్యరా సొంతానికి సిగ్గులాత లేదా? ఏరా అమ్మకు 3 మొగులా? ఆడున్నాడా ఒరే నువ్వు లేగు ఆ. ఆడున్నాడు మా తమ్ముడు ఈడే తమ్ముడా? ఆహా. బామ్మర్ది బాగున్నా? కళ్ళు ఆడు ఆడో బామ్మర్ది. పెద్దోడురా. ఆడు పెద్ద తమ్ముడురా ఆ. ఆడు అన్నయ్య అయితే వీళ్ళిద్దరూ బామ్మర్దిలే. ఒరే, కళ్ళు పోయి. పర్వాలేదు ఒరుకూడదు నేను కోయేటు వరుస. ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడా ఆ. సేమ్ మా చిన్ననే అవునరా బామ్మర్దే మీకు అక్కలంత మందిరా? మేము 4 అక్క చెల్లెలురా అందులో పెద్ద అక్క ఉంటది. నేనే అయితే నువ్వు పెద్ద బొక్క. చూడు ఆ. మా చెల్లెమ్మ మా అమ్మలాగా ఉంటుంది ఆడపోలికలకే ఉంటది. నేను మా నాన్నలాగా ఉంటాను అబ్బో అమ్మో వీడేమో నాన్నలాగా ఉంటాడు ఆ. నువ్వేమో అమ్మలాగా
మనుషులు కనరట్రా? 10 మంది కాదు మహాతల్లి ఉందా? ఎందుకు? ఓ చుట్టూ అడ్రస్ చెప్పవా? ఏమంటావు? ఎట్టు వచ్చేస్తాం ఇప్పుడు పెద్దవారు ఉన్నారా చూడు, ఆవిడ వయసు ఉందా? ఉంది. ఆ టైంలో 10 మందిని పిల్లలు కండామే తప్పించి అప్పుడు కోఆపరేషన్ తర్వాత ఆపరేషన్ లేదు. లేవు. నువ్వు అనేది ఖాయమే. ఇప్పుడు అలా కాదు, ఒకరితో ఆపరేషన్ చేయించుకుంటా. ఒకలే ఇద్దరు అంతే. సంతానం పెంచవద్దు. ఆ విధంగా రేట్లు పెరిగిపోయి బెండకాయలకి, బీరకాయలు, పుచ్చకాయలు, ఆనపకాయలు, ఆ కాయలు, నిమ్మకాయలు. నీ అమ్మకాయలు అనుకో. నీ అమ్మకాయలు. శ్యామిని గారు నువ్వు నాకు ఏమవుతావు? నువ్వు నాకు, నేను నీకు ఏంటి అమ్ము? నిజంగా ఏటావా? నువ్వు నాకేమవుతావు చెప్పరా? నువ్వు నాకు, నువ్వు నాకు అంటాను. భోజనం చెత్తామన్నాం కదా, కంగారు రేటు వట్లకి ఇచ్చాము. నేను భోజనం చెయ్యను, టిఫిన్ చేస్తాను. అమ్మ నువ్వు లక్ష్మీవారం టిఫిన్ చేస్తావు, శుక్రవారం కోడి మాసం. నేను చికెన్ తినను రా. కోడి మాసం తింటావా? కోడి మాసం ఏంటి మరి నిజంగా అమ్ముతాడా? కోడి మాసం చికెన్ తెలియదట. మా చెల్లెమ్మ ఎప్పుడు తిందరా? నువ్వు ఎప్పుడు చీకినా పెట్టినట్టు దుమ్ములో చికెన్ కోడి మాసం ఒకటే కదా? అలాగే అలాగవుతుంది. ఒకటి కదా కోడి మాసం అంటే పెట్ట, మరి చికెన్ అంటే? చికెన్ అంటే పుంజు. అదేంట్రా? తెలియదు. ఓ బాయిలర్ కోడి అంటే చికెనా? మెత్తగా ఉంటది. ఏకలేంది మెత్తగా ఉంటది. అదేమో చికెన్. మరి ఇలా చీకినా రాదు, గట్టిగా. అదే కోడి మాసం. నేను ఎన్ని బాయిలర్లు తిన్నాను? ఇది బాయిలర్ కోడే. ఒరే నాటుకోడి ఎవరు? నేను. నీకు అన్ని పింజా ఉందిరా? మరి మగదాన్ని పింజాం ఉంటది. పెద్దవాళ్ళకి ఆడవాళ్ళు చెప్తారు. ఇది ఎప్పుడు లెగిస్తుంది? పుంజికి కూడా అప్పుడు పింజాం ఉంటది. పెట్టకప్పుడు కూడా దాని భాష వేరు, దీని భాష వేరా. ఎలాగా చెప్తాను ఆలకించి. పెట్టేమంటది, పుంజేమంటది. పుంజేట పెట్ట నేను చెప్పేస్తాను కదా. నీ పుంజకు నా పెట్ట ముద్దెట్టుకుంటే నాన్న నాన్న పెట్టలు మూసుకుంటాను చూడు. చెప్పు. ఇప్పుడు నువ్వు పెట్టవి, నేను పొందిని కదా. అంతే నువ్వు మగజాతికి పుట్టినవాడిని, నువ్వు ఆడజాతికి పుట్టిందాన్ని. పెట్టేటో తెలుసా? ఆ పంచలో ఉండి వాటికి నోరు లేదు అనుకోని మంద తప్పు. ఆ భాషలో ఏ విధంగా పిలుచుకుంటానో నేను చెప్తాను. ఏ విధంగా? అలాగెందుకంటుంది? నేను పంచలో నువ్వు రా అనేసి. మరి దీనికి పుంజేమంటది? దీనికి అర్థం ఏంటి? దీనికి అర్థం వస్తాను లేట్ అవుద్ది అంత. అంటే లేట్ అవుతుంది. ఊరు నువ్వు పెట్టేవంతది. ఓహో, అన్ని పట్ల కలెక్షన్ ఇవన్నీ పలకరించుకొని వెళ్ళాలి. ఇవన్నీ పలకరించుకొని వెళ్తే అక్కడికి వెళ్తే నాస్ట్ అయిపోయి. అలాగా అది నువ్వు నాకేమవుతావు? నేను నీకు, నువ్వు నాకు. నువ్వు నాకు, నువ్వు నీకు దాండం. భోజనం చేస్తాను నాకు లేను చెప్పు. ఒరే నాయనా ఇలా రమ్మే, ఎంత అంత పెద్దోడివే, నువ్వేదైనా చేయగలవు. పిల్లేడు చెప్తుంది ఆలకించు. అయ్యా నువ్వు నాకు నాకు అన్ని ఇది న్యాయమేనా? చెల్లెని పట్టుకుంటావా? నా చెల్లి నాడు పట్టుకు, నువ్వు పట్టుకుంటావు. ఒళ్ళు పోయి ముళ్ళేరుకుంటారా? నువ్వు చెప్పినారా ముళ్ళేరుకుంటా? ఇది న్యాయమేనా చెప్పండి ఒకసారి. అమ్మా చెల్లిని ఎవరైనా పట్టుకుంటారా? చెల్లి అన్నయ్య చెల్లి. ఒరే ఒరే అన్నయ్య, ఒలే ఒలే ఆ చెల్లె ఊరు అని అంత తప్పుగా మాతృ భాష మాట్లాడాల. నువ్వు ఒలే అనకూడదు. మరి నువ్వు ఊరు అని వచ్చేట. ఒరే ఒరే అన్నయ్య, ఒలే ఒలే చెల్లె. ఆడమ్మక మధ్య ఉన్నట్టు కొన్నాడు. మరి పవర్ఫుల్ ఫ్యామిలీ మాది. నీదే పవర్ఫుల్. అందుకే పిల్లలతో చీపురు గట్లతో తోపులు కోస్తా. ఒలే ఒలే చెల్లి దూరం చెల్లి వస్తారు అందించుకోగలరు. చెల్లి అమ్మా ఈ మధ్యలో లేట్ వెళ్ళిపోవాలి నువ్వు. అందుకే నేను మెత్తగా అయిపోయా. చేతులా నీ బాగున్నాడు కదా దొంగ సచ్చినోడు. దొంగ సచ్చినోడు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఆడుకోప్పుడు చంపేద్దామని చూస్తాను. నువ్వు చెప్పు. ఆడు రోజు పుల్లు తాగేసి పుల్లు తాగేసి వస్తాను. ఆడేటి ఆడతాను నీకు బాగా నా దగ్గర రాచెళ్ళి రోజు 3 పూటలు ఆడతాను. భోజనమే మళ్ళీ తెగకు పందిర పోలి మంచి తెగలకు ఎన్నెళ్ళ పోలి
చెల్లమ్మ నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మ కడబుట్టూరు నమ్మ తీర్చుకుంటానే చెల్లమ్మ నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మ కడబుట్టూరు నమ్మ తీర్చుకుంటానే చెల్లమ్మ నిన్ను ఎదిగిస్తానమ్మా నిన్ను చదివిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా నీకు పెళ్ళి ఏడి వచ్చే నాటికి కాయో పండు కూడా నచ్చినోళ్ళకే ఇస్తానమ్మా చెల్లమ్మ నీకు నచ్చకపోతే ఉంచుకో. ఒరే నువ్వు మనిషివేనరా? ఏటన్నానమ్మా? నీ శరీరంకి సిగ్గులు అది లేదా కొంచెమైనా? ఏమన్నాను? సిగ్గు, లజ్జ, సీవి, నెత్రి, మానం, మర్యాద, పరువు, పసంద ఏమైనా ఉందిరా? నాకు అన్ని వనపడు కదా విశాఖపట్నం. సిగ్గు, లజ్జ, సీవి, నెత్రి, పరువు, పసంద ఇది ఉండబట్టే నీకు నచ్చినోడికే చేస్తానమ్మా చెల్లమ్మ నీకు నచ్చకపోతే. ఇక్కడ నచ్చినోడికి ఇస్తే బాగుంది. అవును. వీళ్ళెవరికి నచ్చిపోతే నువ్వు ఉంచుకుంటావా? మా నాసే లైన్ పక్కన పంపుతావా? ఎంత ఆశ మీద ఉన్నాడా గుంటడు? గొప్ప కక్కుర్తిగా ఉన్నాడు గుంటడు. దేనికి? ఏడు దొరక్క భోజనమా ఉంచుకుంటున్నా అనకూడదు. ఈ వరుస కట్ట కాదు కానీ అవునమ్మా ఈడు మాడొద్దు మందికి వస్తాను ఏంటి ఆడు ముందు ఇక్కడ పని లేదు. నమస్కారం. ఎందుకు వెళ్ళిపో? ఆడోళ్ళు కాసి వెళ్తారు కొట్టిగలరు. ఒరే నరిసిగా, ఒరే నరిసి అమ్మ ఏడుతా ఎందుకు ఏడుతాను? అవునమ్మా కొంచెం గోకుతా వేట కాదు ఎందుకు ఏడుస్తాను? నన్ను అక్కడ నేను తీసుకొచ్చి మళ్ళీ అడివారంకి వెళ్ళి పంపించేస్తాను. ఆడలు ఉన్నారు వెనకతల అక్కడ ఎవలేను ఏడు పరిచి ఏటైపోతున్నావు ఎంత బాధ. ఎందుకు ఉలిపించుకుంటాను? నా బాధ నీకు ఏడు చెప్పుకోవాలి. ఏం బాధ రానయ్యా? ఏం వరసలరా? అది కాదు అన్నీ లేత పని అవ్వదు. అన్నయ్య ఏడు చేస్తాడు ముందుగా. ఆడు ముందుగా గానం చేస్తాడు. ఆడు ముందు గానం చేస్తాడు. ఓ ఘనం చేస్తాడు. నేను కథ చెప్తాను. నువ్వు కథ చెప్తావు. నేను చెప్పా కథకి. నువ్వే కథ చెప్పా కథకి. నువ్వు నేను ఊ కొడుతూ ఉండాలి. జో కొట్టొద్దు. నన్ను అక్కడి నుంచి ఊ కొట్టాను తెచ్చుకోవడమా? నీకు మన మొండ నీ జమ్మ బండి రోగం పొట్ట నీ పెనిగాలు తుడిసియ్యా నన్ను అక్కడి నుంచి కొట్టుకోవడం తీసుకొచ్చావా? నేను చెప్పినట్టు వినాలి. నీకు దానం ఏమి ఈ నేషత్రం ఆడెవడనుకున్నావురా? ఆడెవడనుకున్నావు? ఎవడాడు? ఎవడా? పులి పులి పెట్టాడు. ఎవడో జోబులు కొట్టినా నాకు కనపడతాను. భూమికి పచ్చాన భూమికి పచ్చాన రంగేసిన పెరగాలి ఓయమ్మలారో మందు నీకు పెరగల మాయరో మీ అమ్మ ఎవరితో మీ చెల్లి ఎవరితో మీ అమ్మ ఎవరు మీ అమ్మ ఎవరితోనే అంటే ఏంట్రా? ఎవరితో చెట్ట వెళ్ళిపోయింది పురుగు మంది తాగేస్తా. మా అమ్మ ఎవరితో వెళ్ళలేదు, చెల్లి ఎవరితో వెళ్ళలేదు, మా అక్క ఎవరితో వెళ్ళలేదు, నేను ఎవరితో వెళ్ళలేదు. ఆ పాట అలాగే ఉంటది. మీ అమ్మ ఎవరితో మీ చెల్లి ఎవరితో ఎందుకు పురుగు మంది తాగేస్తాను అంటాడు. ఏమండి శ్యాములు గారు నిజంగా పులి వంశం మేడం ఇది? అవునరా ఓ రేపరా చేదవా నువ్వు పులి చేరు చెప్తే నువ్వు తోసుకుంటా ఇటు పులుగు పుట్టాడా? శ్యామనే కానీ అమ్మ కడుపు నాకంటే ఎర్రోడు ఒకటి దొరకలేదు నీకు.
మా అయ్య పులి వచ్చిందా? వచ్చింది, కింద దూరిపోయి స్టేజ్ కింద ఉందా? రే మా వంశం ఏంటి అనుకున్నావు? ఏట వంశమా? సూర్యవంశం. పూలు పేరు చెప్తా అంతవరం పారిపో. సూర్య వంశమా? నీ వంశం పేరు చెప్పనా? చెప్పాలి. ఎలాంటి చెప్పండి గురుగారు. జగమల్ల కుటుంబం నా ఏకజీ. ఆ పాట విధానం ఎట్లా నేను పాడుతాను చూడబోయ్. మరి బుర్రకథ కార్యక్రమానికి ధన సాయం చేసిన మహానుభావులండి మరి శారది క్యాటరింగ్ వారు. మరి దుర్గమ్మ నవరాత్రి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేశారండి. వారికి ఆ దుర్గమ్మ తల్లి ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే మరి మరి వాన సాయి గారు, కరగడ అరుణ్ కుమార్ గారు, మన ప్రాంతంలో ఒక పిచ్చి అయితే ఉంది. శ్రీ 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 దుర్గమ్మ పండుగ సందర్భంగా ఈ ఒక కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలకు, చిన్నలకు, కళాకారులకు, కళా అభిమానులకు హృదయపూర్వక అభినందనలు. చిన్న మన విద్యలో నువ్వు చెప్పే కథలో కానీ నేను చెప్పే భాషలో కానీ మన చంద్ర పాడే పాటలోని అమ్మాయిలో ఆర్కిస్టులో ఎవరో నోటి పట్ల ఉండొచ్చు. కథవరకు విని ఆ దుర్గమ్మ మీద ఒక చక్కని మధురమైన గీతం పాడిన తర్వాత అప్పుడు హుషారైన పాట మనం విద్దాం. అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ, అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ, ఈ ఊర్లో వెలసిన ఆడబిడ్డవమ్మ, ఈ ఊర్లో వెలసిన ఆడబిడ్డవమ్మ, అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ, అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ, ఈ ఊర్లో వెలసిన ఆడబిడ్డవమ్మ, ఈ ఊళ్ళో వెలసిన ఆడబిడ్డవమ్మ. ఏడాదికోసారి మా ఊరికి రావమ్మా, ఏడాదికోసారి మా ఊరికి రావమ్మా, ఏడాదికోసారి మా ఊరికి రావమ్మా, ఏడాదికోసారి మా ఊరికి రావమ్మా, గ్రామం పరవీధుల్లోన, ఈ ఊరు గ్రామం పరవీధుల్లోన కన్నుల పండుగ నీవమ్మా, అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ, అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ, విశాఖ జిల్లాలో ఆడబిడ్డవమ్మ, విశాఖ జిల్లాలో ఆడబిడ్డవమ్మ. కమ్మలాట పత్తి పువ్వులే నీ పట్టు చీరలాట, తంగేడి పువ్వులే నీ చెవులో పువ్వులాట, పత్తి పువ్వులే నీ పట్టు చీరలాయే, తంగేడి పువ్వులే నీ చెవులకు కమ్మలాట, పత్తి పువ్వులే నీ పట్టు చీరలాట, తంగేడి పువ్వులే నీ చెవులో పువ్వులాట. మా అక్కల పాటల్లోన మా చెల్లెల నవ్వుల్లోన, మా అక్కల ఆటల్లోన మా చెల్లెల నవ్వుల్లోన, పసిపిల్లల నవ్వుల్లోన బంతి పువ్వైనావమ్మ, అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ, అమ్మ దుర్గమ్మ తల్లి వందనాలమ్మ, విశాఖ జిల్లాలో ఆడబిడ్డవమ్మ, విశాఖ జిల్లాలో ఆడబిడ్డవమ్మ. ఘనమైన తల్లివని దుర్గమ్మ తల్లివని, ఘనమైన తల్లివని దేవి మాతవని, మమ్ముగా దీవించావే ఓ దుర్గమ్మ తల్లి, చల్లగా కాపాడవే, మమ్ముగా దీవించవే
చల్లగా కాపాడవే. ఘనమైన తల్లివని దుర్గమ్మ తల్లివని, ఘనమైన తల్లివని దేవి మాతవని, మమ్మగా దీపించాలే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడాలే. మమ్మగా దీపించాలే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడాలే. మా దుర్గమ్మ తల్లి వేగమయ్య వచ్చినాం, చిన్న పెద్ద అంతా కలిసి సేవ చేయవచ్చినాం, చిన్న పెద్ద అంతా కలిసి సేవ చేయవచ్చినాం, ఊరువడ అంతా కలిసి ఏకమై వచ్చినాం, చిన్న పెద్ద అంతా కలిసి సేవ చేయవచ్చినాం. మమ్మగా దీవించాలే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడాలే. మమ్మగా దీవించాలే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడాలే. ఘనమైన తల్లివని దుర్గమ్మ తల్లివని, ఘనమైన తల్లివని దేవి మాతవని, మమ్ముగా దీవించావే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడవే. మమ్ముగా దీవించావే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడవే. అమ్మా దేవి దుర్గమ్మ తల్లి లోక జనని లోక భావని గుద్దా గుద్దా గుద్దా. పూజలెన్ను చేసినాము, పసుపు కుంకుమలతోనే పూజలెన్ను చేసినాము, చీరా గాజులతో నీకు అలంకరణ చేసినాము, చీరా గాజులతోని అలంకరణ చేసినాము, పసుపు కుంకుమతో నీకు పూజలెన్ను చేసినాము, చీరా గాజులతో నీకు అలంకరణ చేసినాము. మమ్మగా దీవించాలే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడాలే. మమ్మగా దీవించాలే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడాలే. ఘనమైన తల్లివని దుర్గమ్మ తల్లివని, ఘనమైన తల్లివని దేవి మాతవని, మమ్ముగా దీవించావే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడవే. మమ్మగా దీవించాలే ఓ దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడాలే. 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 అమ్మాయి ఇప్పుడు వచ్చారని పాటలు కార్యక్రమాన్ని మీరు ఒకసారిగా బాలనగమ్మ జీవితం ఎక్కడ జరిగిందో ఎప్పుడు జరిగింది ఒకసారి చెప్పి ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో కథ విధి విధానం ఏమిటో అన్ని చెప్తారు వింటరా. ఒకసారి చెప్పాలి మరి. తమ్ముడు, ఈ సభ స్థానాన్ని అలంకరించిన అమ్మలకు అక్కలకు కళాకారులకు ఆసక్తున్న ప్రజానీకానికి మన సాయి కళాబృందం తరఫున నమస్సమాంజలి తెలియజేసుకుంటూ ఈ కథా విధానం ఎట్లాంటిదంటే ఒకసారి చెప్పాలి మరి. తందానా సై సై తందానా తంబుర పాట తోడు మెట్టలు తాబడిన తందానా సై సై తందానా తంబుర పాట తోడు మాతో తాబడిన తందానా సై సై తందానా తంబుర పాట తోడు మతలే తాబడిన తందానా. భారత దేశాన జరిగిన కథలెన్నో, భారత దేశాన జరిగిన కథలెన్నో, దేశాన జరిగిన కథలెన్నో, భారత దేశాన జరిగిన కథలెన్నో. నాటకాలు సినిమాలు అది కదా కథలు వింటున్నారు, నాటకాలు సినిమాలు చూస్తున్నారు. సన్నుకులకు వందనముల చేసి విన్నవించదము కథ సావధానముగ వినడు పండితులారా, కథ సావధానముగ వినడు జ్ఞానులారా. చెప్పబోనితమయ్యా చక్కని
కథ నేడు మితమయ్యా చక్కల కథ మీకు మాలో ఒప్పులుగా భావించి ఒప్పులుగా భావించి ఒప్పులుగా భావించి కథ విని మమ్ము దీవించండి. తందాన చయ చయ తందాన తంబుర పాట తోడుగు మాతలో మాతావలి తందానా సై సై తందానా తంబుర పాట తోడుగు మాతలో మాతావలి తందాన భద్రపరుత వీరులారా, కన్నులారా, నా మొదలు తలచి ఆడి పాడగా అవునవుడు జోరికి పంతులు ఆడి పాడగా తందాన తలదాని తందాన నాకు సర్దండి సర్దుగా వెళ్ళరండి. తందానా ఓ తందానా దేవనందనాల తందానా తందానో రాజమందనా గజం తెరిత, గజం తెరిత. శబాస